రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్ లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అన్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. बहनों भाइयों, आप लोगों को मालूम होगा कि नायडू गारू को अनेक अंतर्राष्ट्रीय सम्मान भी प्राप्त हुए। वर्ल्ड इकोनॉमिक फोरम तथा अन्य इंटरनेशनल ऑर्गेनाइजेशंस ने इनकी अचीवमेंट्स को एक्नॉलेज किया है। प्रॉफिट नाम की मैगजीन ने तो 2001 में ही इन्हें 7 वर्किंग वंडर्स में शामिल किया था, जो अपने आप में इनकी क्षमता को दिखाता है। आपका टेम्परामेंट मैं अच्छी तरह जानता हूं साइंटिफिक है और आईटी और इनोवेशन को लेकर आपका फोकस इनक्रेडिबल है, और यही कारण है कि गूगल जैसी बड़ी और मल्टीनेशनल कंपनी लाखों करोड़ों रुपए के अपने एआई डाटा सेंटर की स्थापना के लिए वह आंध्र प्रदेश को ही चुनती है। और मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में नायडू गारू के नेतृत्व में एपी यानी आंध्र प्रदेश, एपी यानी एडवांस प्रदेश बनकर उभरेगा। और जिस तरह से एनडीए सरकार आंध्र प्रदेश के विकास के लिए काम कर रही है, वह पूरे भारत के लिए रोल मॉडल बनकर सामने आ रहा है। శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక అంతర్జాతీయ సత్కారాలు లభించాయి. ప్రపంచ ఆర్థిక మండలి మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు వారు విజయాల్ని గుర్తించాయి. ఈ మధ్య ప్రాఫిట్ అనే మ్యాగజైన్ 7 పనిచేస్తున్న విచిత్రాల్లో అంటే 7 వర్కింగ్ వండర్స్ లో వీరి పేరు కూడా చర్చించబడింది. ఇది ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆయన దృక్పథం శాస్త్రీయమైనది. ఐటీ మరియు వినూత్న ఆవిష్కరణల విషయంలో వస్తే ఆయన ఫోకస్ అద్వితీయమైంది. ఈ కారణంగానే గూగుల్ వంటి భారీ బహుళ జాతీయ సంస్థ లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి ఎంపిక చేసుకున్నాయి. భవిష్యత్తులో నాయుడు గారి నాయకత్వంలో ఏపీ అంటే అడ్వాన్స్ ఆంధ్రప్రదేశ్, ప్రగతిశీల ప్రదేశ్ గా రూపుదిద్దుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు యావత్ దేశానికి ఒక విశేషమైన నమూనాగా మారి అందరికీ ముందు నిలుస్తుంది. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో మనం చేసి చూపించాం. ఆంధ్రప్రదేశ్ ని ఏకంగా డెస్టినీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం మార్చుకున్నాం. గతంలో పక్క రాష్ట్రాలు చూసి మనందరూ అసూయపడే వాళ్ళం. అలాంటిది 23 నెలల తర్వాత పక్క రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చాం. ఏకంగా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ శంకుస్థాపనే ఒక చరిత్ర. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని పుచ్చుకోవాలి, అద్భుతంగా పని చేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈ రోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఇక్కడ 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ తో పాటు అనేక డ్రోన్ తయారు చేసే పరిశ్రమలు కూడా మన రాయలసీమకే తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా మన అనంతపురం జిల్లాలో తయారు చేసిన డిఫెన్స్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా త్వరలో ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆమ్కా రాకతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా డెవలప్మెంట్ లో నంబర్ 1 స్థానంలో నిలబడబోతుంది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.